అది కాదు మనం చెప్పాల్సింది. జస్ట్ టెల్ దీస్ పీపుల్ లైక్ గో అండ్ వర్క్ విత్ సమ్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్గా, ఏడీస్గా చేయండి. చేస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది ఎట్లా ఎంత కష్టపడతారు, ఎంత ఈ సీజీకి, విఎఫ్ఎక్స్కి, ఈ అవుట్పుట్ తీసుకోవడానికి ఎంత కష్టపడతారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. జస్ట్ ఒక 5 minutesలో రివ్యూ ఇస్తే అయిపోయేది కాదు. నేను అసలు యాక్చువల్లీ రివ్యూ నార్మల్గా ఇంతకుముందు పోస్ట్లో పెట్టేవాడిని. నౌ ఐ వాంట్ టు జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వీడియో. కరెక్ట్ కాదు భయ్, రివ్యూస్ ఇచ్చేవాళ్ళు మీరు ఇలా చేయొద్దు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. ఇట్లాంటి మూవీస్ని మనం ఎంకరేజ్ చేయకపోతే మనం అసలు మూవీ చూసే అర్హత మనకి లేనట్టే. రియల్లీ గో అండ్ వాచ్ కల్కి అని నేను చెప్పను. డోంట్ మిస్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్. లైక్ రియల్లీ ఇట్స్ వెరీ గుడ్. ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ మూవీలో. ప్రభాస్ లైక్ చాలా హైట్స్కి వెళ్ళున్నాడు ఇప్పుడు వరల్డ్లో. హీఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్. కల్కి 1 ఇంత మంచి మనకి సస్పెన్స్ లైక్ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చినప్పుడు, ఇంత ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చినప్పుడు, కల్కి 2 అన్ఎక్స్పెక్టెడ్గా ఉండబోతుంది. అన్బిలీవబుల్గా ఉంటుంది కల్కి 2. జస్ట్ ఎంకరేజ్, లైక్ నాట్ అబౌట్ క్రోర్స్. పైసల గురించి కాదు మెయిన్ ఇంపార్టెంట్. మూవీ తీయడం ప్యాషనేట్. నాగ్ అశ్విన్, అశ్విని దత్ గారు వీళ్ళందరి దగ్గర పైసలు లేకుండా ఇవన్నీ పైసలు కావాలి అని తీసినట్టు కాదు. దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ మూవీస్.